ఆ స్టైల్లో క్యాప్సికమ్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ మస్తు ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని ఆయిల్లో లైట్గా టోస్ట్ చేయాలి. అది పక్కన పెట్టేసుకొని మసాలాకి 2 పెద్ద ఆనియన్స్ ఇంకా టొమాటోస్ కొంచెం వేయించి అది చల్లారాక మిక్సీలో వేసేసుకోవాలి. దాంట్లోకి ఒక గుప్పెడు పల్లీలు, ఇంకా 3 టీ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాలు లేదా ధనియా పౌడర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతకి అందులో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుద్ది. అప్పుడు చింతపండు రసం టేస్ట్ కోసం నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వాటర్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఇంకా కరివేపాకు, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా చూసుకొని లిడ్ పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా చూసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఏముంటుంది, అసలు మస్తు ఉంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్